ఏమో అని అనుకుంటాం కదా. మనకు ఆ చదువుల తల్లి సరస్వతి వల్లే మనకి జ్ఞానం అనుకుంటాము. మనకి ఫస్ట్ గురువు అంటే హయగ్రీవ స్వామిని తలుచుకుంటాం కదా. హయగ్రీవుడు బ్రహ్మదేవుడికి ఇచ్చిన జ్ఞాన పుస్తకాలన్నీ కూడా సరస్వతీదేవికి ఇచ్చి మనకి జ్ఞానాన్ని మనకందరికీ అందించింది సరస్వతీదేవే అనుకుంటూ ఉంటాం కదా. ఈ రోజైతే ఆవిడ ఆవిర్భావం, ఆవిడ పుట్టినరోజు అని స్మరించుకుంటూ ఈరోజు అక్షరాభ్యాసాలు అవన్నీ మనకి బాసర్లో ఎలా చేస్తారో మా ఊర్లో సరస్వతీదేవి కోవిల్లో కూడా అలాగే చేస్తారండి. కాకపోతే జనం ఎక్కువ ఉంటారు. మేము అయితే ఆ రింగ్ రోడ్డుకి 3 కోవిళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు కొంచెం వీడియోలో అన్నీ కూడా నేను వెళ్ళిన 3 కోవిళ్ళు కూడా ఇప్పుడు మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. అదే నేను వెళ్దాం అనుకుంటున్నది మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడైతే కోవిల్ కోసం రెడీ అయ్యి ఇప్పుడు వెళ్తున్నామండి. నేను ఈరోజు చెప్పాను కదా వసంత పంచమి అంటారు. సరస్వతీదేవి కోవిల్ దగ్గరే 3 కోవిళ్ళు ఉంటాయండి. మాకైతే రింగ్ రోడ్లో వెంకటేశ్వర స్వామి కోవిలా ఉంటుంది, సరస్వతీదేవి కోవిలా ఉంటుంది, ఈశ్వరుడు కోవిల్ కూడా ఉంటుంది.